గాయ్స్ ఈ హరిహర్లో ఇక్కడ చాలా అంటే చాలా ఒక ఎయిర్ క్రాఫ్ట్ ఎలా స్టార్ట్ అయింది, ఎలా మొదలైంది, ఒక ఎయిర్ క్రాఫ్ట్ ఏ పార్ట్స్తో మొదలయ్యింది అనే మొత్తం ఇక్కడ మొత్తం డీటెయిల్స్గా ఫుల్ డీటెయిల్స్ ఉంది. వైజాగ్ వచ్చినట్టయితే ఖచ్చితంగా దీన్ని విజిట్ అయ్యి మీరు దీన్ని ఒకసారి చెక్ చేయండి. చెక్ చేస్తే ఫలానా ఒక ఎయిర్ క్రాఫ్ట్ అలా ఉందన్నమాట అని మనకి తెలుస్తుంది. అప్పుడే కదా ఇదే ఐఎన్ఎస్ విరాట్. ఐఎన్ఎస్ విరాట్ ఇండో ఓకే ఎక్సర్సైజ్. గాయస్ చూసారుగా ఇక్కడ చాలా అంటే చాలా సిఆర్ఏలో మొత్తం ఈ బాంబ్స్ గురించి అన్నమాట. ఐఎన్ఎస్ విక్రమాదిత్య. గాయస్ ఇక్కడ మనం మొత్తం ఈ సిఆర్జేలోకి వచ్చినట్టయితే మొత్తం 3 ఫ్లోర్స్ ఉన్నాయి. ఈ 3 ఫ్లోర్స్లోనే 3 ఫ్లోర్స్ అయిపోయినాక ఈ ఫస్ట్ ఫ్లోర్లో అయితే
ఫస్ట్ ఫ్లోర్లో అయితే ఒక ఎయిర్ క్రాఫ్ట్ యొక్క దాని డీటెయిల్స్ అండ్ దాని పార్ట్స్ మొత్తం, దాని యొక్క డీటెయిల్స్ మొత్తం, దాని ఎవ్రీథింగ్ ఐటమ్ ఒక ఎలాగనేది మనం దాన్ని చెక్ చేసుకుంటూ మనం ఇప్పుడు మొత్తం చూపించినట్టు మొత్తం ఆ విధంగా చూసుకుంటూ వచ్చాం. అండ్ మీదకి వచ్చినట్టయితే ఎయిర్ క్రాఫ్ట్ అనేది మొత్తం డీటెయిల్స్ ఇలా ఉంటుంది. ఈ మొత్తం డీటెయిల్స్ ఇలా ఉన్నది. ఎయిర్ క్రాఫ్ట్ ఎవ్రీథింగ్ ఒక లెఫ్ట్ క్రాఫ్ట్ అన్న దాన్ని టేక్అవుట్ అండ్ అప్ డౌన్ అవ్వాలనుకున్న మొత్తం ఇక్కడే మొత్తం ఫుల్గా డీటెయిల్స్ మెన్షన్ చేసి ఉంది. వైజాగ్ వచ్చినట్టయితే ఖచ్చితంగా విజిట్ అవ్వండి. అండ్ దాన్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. అండ్ ఒక ప్రొపెల్లర్ డీటెయిల్స్ కూడా అది ఎంత స్పీడ్లో వెళ్తుంది, దేని స్పీడ్లో వెళ్తుంది అనేది, అండ్ ఇది ఎయిర్ క్రాఫ్ట్ అనేది ఎంత స్పీడ్లో దూసుకెళ్తుంది అనే దాని గురించి కూడా ఎక్స్ప్లెయిన్ చేయడం అయితే జరిగింది. కింద హార్స్ పవర్ అండ్ వైట్ టైగర్తో నుంచి అలా మొత్తం ఎక్స్ప్లెయిన్ చేయడం అయితే జరిగింది. అండ్ ఇప్పటిదాకా అయితే ఎయిర్ క్రాఫ్ట్ని అయితే మనం చూసాం. ఇప్పుడు ఎయిర్ క్రాఫ్ట్ ఒక పార్ట్స్ యొక్క చూద్దాం. ఇదే 3rd ఫ్లోర్. ఇక్కడ నుంచి మనం ఇది చూసినాక మనం కింద దిగిపోవాలి. నెక్స్ట్ గాయస్ ఎయిర్ క్రాఫ్ట్ అనమాట బ్లాస్ట్ అవుతున్నా దానికి కండిషన్స్ సీరియస్గా ఉన్నాయి. ఎయిర్ క్రాఫ్ట్ కట్టలేకపోయినా కానీ ఎయిర్ క్రాఫ్ట్ నుండి జంప్ చేసేటప్పుడు ఇదిగో ఎయిర్ క్రాఫ్ట్ నుండి జంప్ చేసేటప్పుడు ఎక్కడే పారాచూట్ ఉంటుంది. దాని కారణంగా ఆ సీట్ నుంచి పారాచూట్ అనమాట ఆటోమేటిక్గా ఓపెన్ అవ్వడంతో అక్కడ ఉన్నటువంటి ఎయిర్ క్రాఫ్ట్ నడిపేటటువంటి ఆఫీసర్కి ఎటువంటి ఇబ్బంది అన్నది ఇదిగో ఎయిర్ క్రాఫ్ట్ ఇలా జంప్ చేస్తారన్నమాట. आर्यवर्धन लाइफस्टाइल अक्का आर्यवर्धन लाइफस्टाइल गाँव गाँव क्या और ये भारतपुरम आर्यवर्धन लाइफस्टाइल గాయస్ ఇక్కడికి వచ్చినట్టయితే ఇదేమొచ్చి ఎయిర్ క్రాఫ్ట్ ఉంది కదా, ఈ ఎయిర్ క్రాఫ్ట్ అనమాట శత్రువుని దాడి చేసేటప్పుడు ఇలా బుల్లెట్స్ ఉంటాయి, మిస్సైల్స్ ఉంటాయి. ఆ మిస్సైల్స్ అనమాట ఇది రిలీజ్ చేస్తుంది. యాక్చువల్లీ ఇది ఒక ఎయిర్ క్రాఫ్ట్ యొక్క మిస్సైలే, ఎయిర్ క్రాఫ్ట్ అయితే కాదు. ఇది ఎయిర్ క్రాఫ్ట్ యొక్క మిస్సైల్స్ ఈ మిస్సైల్స్ బట్ రిలీజ్ చేస్తే అవతల శత్రువుకి దాడి చేయడానికి ఈజీగా ఉంటుంది అన్నమాట. ఇది చాలా స్పీడ్.
గాయస్ ఇదైతే లాస్ట్ అండ్ లాస్ట్ థర్డ్ ఫ్లోర్లో లాస్ట్. ఇది తెలుసు కదా ఎయిర్ క్రాఫ్ట్స్ ఇక్కడే స్టాండ్ అవుతాయి. ఇది సముద్రంలో ఉంటాయి ఎయిర్ క్రాఫ్ట్లో. ఇంకా చాలా గట్టిగా చేశారు. మనం అనవసరంగా టచ్ చేసి పాడు చేయకూడదు. పాడు చేస్తే ఇది ఇంకా పైన వేసే అవకాశాలు ఉన్నాయి. ఇది ఎయిర్ క్రాఫ్ట్స్ యొక్క షిప్. అండ్ ఇది ఏమొచ్చి ఎయిర్ క్రాఫ్ట్ రెడీ అయిన తర్వాత ఎయిర్ క్రాఫ్ట్ని ఒక హాల్ నుంచి బయటికి తీసుకొచ్చేటప్పుడు దీన్ని అనమాట యూజ్ చేస్తారు. ఇది ఇలా ఎయిర్ క్రాఫ్ట్ని అనమాట ఫ్రంట్కి తీసుకురావచ్చు. అది దీని ఉద్దేశం. గాయస్ ఇదైతే మనం ఇక్కడ అండ్ లాస్ట్ అండ్ ఇది ఒక పార్ట్స్ అండ్ ఇది ఒకటి.